హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. చాలా రోజులకి చాలా మంచి నోటిఫికేషన్ ఒకటి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. 5351 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషను. ఎనీ డిగ్రీ అర్హత. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ నోటిఫికేషన్స్ అఫీషియల్గా ఐబీపీఎస్ నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో ఐబీపీఎస్లో ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది సపరేట్గా. సో వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ ఆగస్ట్ 1వ తేదీ నుండి యాక్సెప్ట్ చేస్తున్నారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే 21 ఆగస్ట్ అండి. ఫీజ్ పేమెంట్ చేయడానికి అదే రోజు చివరి తేదీ అండి. దీనికి సంబంధించి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తారండి. ఆన్లైన్ ఎగ్జామ్ చూసుకుంటే అక్టోబర్లో అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ అక్టోబర్లో కండక్ట్ చేస్తే మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్లో అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఉంటుంది జనవరిలో. దీనికి సంబంధించిన ప్రొవిజనల్ అలాట్మెంట్స్ మనకు ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఏప్రిల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు చాలా రకాల బ్యాంక్స్ లైక్ ఇండియన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, అంటే యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు అన్నిట్లో కూడా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూసీఓ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అన్ని బ్యాంకుల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఏజ్ చూసుకుంటే 20 to 30 ఇయర్స్. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేయడం జరిగింది క్లియర్గా. సో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు 2 రకాల ఉద్యోగాలకు కూడా. వీటికి సంబంధించిన ఫీజ్ పేమెంట్ చూసుకుంటే అప్లై చేసుకోవడానికి 21వ తేదీ చివరి తేదీ, ఫీజ్ పేమెంట్ చేయడానికి కూడా అదే రోజు చివరి తేదీ. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్కి 175 రూపీస్ పే చేస్తే మనకు మిగిలిన ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 850 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటు, రీజనింగ్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ 1 అవర్ అయితే ఉండడం జరుగుతుంది. మెయిన్స్కి రీజనింగ్, కంప్యూటర్ యాప్ట్యూడ్, జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్ఏ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ఇదైన తర్వాత మనకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఏ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేశారు. కొన్ని బ్యాంకులు ఇంకా రిపోర్ట్ చేయలేదు. ఆ బ్యాంకులు ఫ్యూచర్లో రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. అప్పుడు మనకు వ్యాకన్సీస్ అయితే పెరిగే అవకాశం ఉంది. ఇవి పీఓ ఉద్యోగాలకు సంబంధించి ఓన్లీ పీఓ ఉద్యోగాలే 4455 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు, నెక్స్ట్ వచ్చి యూసీఓ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా వ్యాకన్సీస్ని రిపోర్ట్ చేయలేదు. బట్ మనకు ఆ పోస్టులు అనేది తర్వాత మెన్షన్ చేస్తారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2000 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 885 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది. కెనరా బ్యాంక్లో 750 వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఉంటుంది. మెయిన్స్కి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం అయితే ఉండడం జరుగుతుందండి. అలాగే తెలంగాణలో చూసుకుంటే హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, వరంగల్ అయితే ఉండడం జరుగుతుంది. మెయిన్స్కి హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంనగర్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుందండి. సో చాలా మంచి అవకాశం అంటే యూటిలైజ్ చేసుకోండి. అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 21st వరకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. అప్లై చేసుకొని ఐబీపీఎస్ సైట్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆ లింక్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో అనేది లైక్ చేసి షేర్ చేయండి.